హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. లక్ష్మీ కటాక్షం. మధురా నగరంలో రాఘవయ్య అనే బ్రాహ్మణ యువకుడు ఉండేవాడు. అతనికి నా అనేవారు ఎవరూ లేరు. పరమ దరిద్రుడు అయినప్పటికీ ఇతరులను చెయ్యి చాచి యాచించి ఎరగడు. ఊళ్ళో ఉండే వైష్ణవాలయాన్ని అంటిపెట్టుకుని ఉండి ఆలయంలో దేవతలను భక్తితో కొలుస్తూ అక్కడే ఇచ్చే ప్రసాదంతో కడుపు నింపుకుంటూ ఉండేవాడు. మనిషి చూడటానికి ఆరోగ్యంగా పుష్టిగా ఎంతో కళగా ఉండేవాడు. ఒకనాడు రాఘవయ్య కలలో లక్ష్మీదేవి కనబడి, నాయనా, నాకు నీపైన అనుగ్రహం కలిగింది. ఇక నుంచి నేను నీ వెంట ఉండి నీకు సకల ఐశ్వర్యాలు చేకూరుస్తాను అన్నది. రాఘవయ్య లక్ష్మీదేవికి నమస్కారం చేసి, తల్లి, నీకు నా పైన దయ కలిగినందుకు సంతోషం. కానీ ఇంతకాలము నీ కటాక్షం లేని కారణం చేతనే నేను నిశ్చింతగా బతుకుతున్నాను. నన్ను గురించి ఒకరికి కానీ ఒకరి గురించి నాకు కానీ బెంగ లేదు. ఏదో ఈ పూజారి ఇచ్చిన దాంతో పొట్ట నింపుకుంటూ కాలక్షేపం చేస్తున్నాను. అందుచేత నీకు 1000 నమస్కారాలు చేస్తాను. నువ్వు నాకొద్దు అన్నాడు. లక్ష్మీదేవి కోపంగా, వెర్రివాడా, ప్రారబ్ధం అంత తేలిగ్గా తప్పుతుందనుకుంటున్నావా? నేను నిన్ను పట్టే తీరుతాను అన్నది. తల్లి, ఒక్క చిన్న విన్నపం. నువ్వు నన్ను ఎప్పుడు వదిలిపోతావో అది కాస్త చెప్పు చాలు అన్నాడు రాఘవయ్య. నీతో చెప్పే పోతానులే అంటూ లక్ష్మీదేవి అతనికి ఒక గుర్తు చెప్పి మాయమైపోయింది. ఆ మర్నాడే ఎవరో కోటీశ్వరు ఆలయంలో పూజ చేయటానికి ఆర్భాటంగా వచ్చి రాఘవయ్యను చూశాడు. ఆయనకు రాఘవయ్యను చూడగానే ఏమనిపించిందో అతనికి నమస్కారం చేసి పట్టుబట్టలు కట్టబెట్టాడు. ఆ కోటీశ్వరుడు వెంట వచ్చిన వారందరూ రాఘవయ్య మెడలో పూలమాలలు వేశారు. పూజ అనంతరం పెద్ద సంతర్పణ జరిగింది. రాఘవయ్యకు సుష్టిగా భోజనం పెట్టారు. దేవుడు ప్రసాదం తప్ప షడ్రసోపేతమైన భోజనం ఏనాడు ఎరగని రాఘవయ్య లక్ష్మీదేవి అన్నంత పని చేస్తుందని గ్రహించాడు. రాత్రి పొద్దుపోయేదాకా కోటీశ్వరుడి ఇంట భజనలు అవి జరిగాయి. అంతదాకా రాఘవయ్య కోటీశ్వరుడు బందీగానే ఉన్నాడు. చివరకు తనకు విముక్తి దొరకగానే అతడు లక్ష్మీదేవి నుంచి కూడా విముక్తి పొందగోరి తిన్నగా రాజుగారి కోటలకు నడిచాడు. పట్టెనామాలు, కొత్త పట్టుబట్టలు, మెడ నిండా పూలమాలలు, నిండైన విగ్రహం గల రాఘవయ్యను చూసి వైకుంఠం నుంచి దిగి వచ్చిన విష్ణుమూర్తే అయి ఉంటాడని పహారా కాసేవాళ్లు అతన్ని అడ్డగించలేదు. రాఘవయ్యను ఎవరు ఆటంకించలేకుండా తిన్నగా రాజమందిరంలోకి వెళ్ళాడు. అనేక గదులు దాటి రాజుగారి శయనాగారం వైపు వెళ్ళాడు. ఒక మంచం మీద రాణి, ఇంకొంచెం అవతల మంచం మీద రాజుగారు పడుకొని నిద్రపోతున్నారు. రాఘవయ్య రాణి చేయి పట్టుకొని మంచం మీద నుంచి కిందకి జరజర ఈడ్చాడు. రాణి కెవ్వున అరిచింది. అరుపుకు రాజు లేచి కూర్చున్నాడు. ఎవడో తన భార్యను నేల మీదకు ఈడ్చేయడం రాజు కంతపడింది. రాజు ఆగ్రహ వేషాలతో తన దిండు కింద ఉన్న కత్తి దూశాడు. అంతలోనే రాణిగారు మంచం పందిరి నుంచి బారెడు పొడుగు తాచుపాము పక్క మీద పడింది. రాజుగారి కత్తి దాన్ని నరకటానికి పనికి వచ్చింది. మా ప్రాణాలు కాపాడటానికి ఈ అర్ధరాత్రి అవతరించిన శ్రీ మహావిష్ణువులా ఉన్నారే, తమరెవరు అని రాజుగారు భక్తితో రాఘవయ్యను అడిగాడు. నా పేరు రాఘవుడు అన్నాడు రాఘవయ్య. రాజుకి అతడిలో గురి కుదిరింది. రాచనగరంలో అతనికి ఒక మేడ ఇచ్చి అందులో ఉండి తనను పావనం చేయమని రాజు అతన్ని వేడుకున్నాడు. లక్ష్మీదేవిని ఓడించటానికి తన శక్తి చాలదని గ్రహించి రాఘవయ్య సరేనన్నాడు. రాఘవయ్యకు సిరి ఎత్తుకున్నది. రాజుగారి ఆదరణతో పాటు అతనికి రాజు పరివారంలో అందరి ఆదరణ లభించింది. రోజు అతనికి అంతులేని కానుకలు లభించేవి. ఎవరో అతనికి చక్కని లక్ష్మీదేవి లాంటి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేశారు. రాఘవయ్యకు 4 పిల్లలు కూడా కలిగారు. లక్ష్మీదేవి కోసం రాఘవయ్య ఒక పెద్ద ఇనపెట్టి ఏర్పాటు చేశాడు. లక్ష్మీదేవి అందులో మూలుగుతూ ఉండేది. ఇలా 12 ఏళ్లు గడిచాయి. ఒక లక్ష్మీవారం సాయంకాలం రాఘవయ్య భార్య మేడ మీద నుంచి మెట్లు దిగి వస్తూ, దీపాలు లేవు, ధూపాలు లేవు, అందరూ ఎక్కడ చచ్చారా అని కేక పెట్టింది. అదే లక్ష్మీదేవి చెప్పిన గుర్తు. రాఘవయ్య తన మనసులో లక్ష్మీదేవికి దండం పెట్టుకొని, ఆహా, వెళ్ళొస్తావా తల్లి, వెళ్ళు అనుకుని తన భార్యతో, నన్నేమీ అడగకు, ఇనపెట్టిలో ఉన్నదంతా ఊడ్చేసుకుని నువ్వు నీ పిల్లలు నీ పుట్టింటికి వెళ్ళిపోండి అని చెప్పి ఆ రాత్రే వాళ్ళని పంపేశాడు. రాజుగారు వేటకు వెళ్ళినప్పుడల్లా రాఘవయ్యను వెంట తీసుకుపోయేవాడు. రాఘవయ్య తన భార్యను పిల్లను పంపించి వేసిన మర్నాడే రాజుగారు వేటకు బయలుదేరుతూ రాఘవయ్యను కూడా తీసుకుపోయాడు. ఆ రోజు వేట ఏమాత్రము సుఖంగా సాగలేదు. మధ్యాహ్నం అయ్యేసరికి రాజుగారు వేటగాళ్ళు బాగా అలసిపోయారు. ఎండవేళ రాజుగారు రాఘవయ్య తొడ మీద తల పెట్టుకుని ఒక చెట్టు నీడన నిద్రపోయాడు. వేటగాళ్ళు దూరంగా చెట్ల కింద చేరారు.
అకస్మాత్తుగా చెట్టు మీద నుంచి ఒక కాకి రాజుగారి మెడ మీద రెట్ట వేసింది. గాఢ నిద్రలో ఉండి రాజుగారు నిద్ర లేవలేదు. రాజుగారి తల కదిలించకుండా ఆ రెట్ట తీసే ఉపాయం తోచక రాఘవయ్య చాలాసేపు తికమక పడ్డాడు. ఇంతలో అతనికి రాజుగారి బొడ్డులో ఉన్న చిన్న బాకు కనిపించింది. రాఘవయ్య ఆ బాకుని ఊర నుంచి తీసి దానితో రాజుగారి మెడ మీద ఉన్న రెట్ట తీయబోయాడు. అంతలోనే రాజుగారు కళ్ళు తెరిచి తన మెడ మీదకు వస్తున్న బాకును చూసి ద్రోహి ద్రోహి అని కేకలు పెడుతూ లేచి కూర్చున్నాడు. రాజభటులు పరిగెత్తుకుని అక్కడికి వచ్చారు. నా పంచి చేరి నా ప్రాణాలకే ఎసరు పెట్టిన ఈ ద్రోహిని బంధించండి అని రాజు తన భటులను ఆజ్ఞాపించాడు. రాఘవయ్య పెడరెక్కలు విరిచిపట్టి నగరానికి తీసుకుపోయారు. మర్నాడు విచారణ రాజుగారు నిండు సభలో రాఘవయ్య మీద రాజద్రోహ నేరం ఆరోపణ చేసి ఏం చెప్పుకుంటావు అని అడిగారు. నేనేమీ చెప్పుకోను, మీకు తోచిన శిక్ష విధించండి అన్నాడు రాఘవయ్య. నీకు ఉరి శిక్ష విధిస్తున్నాను, నీ ఆఖరి కోరిక ఏమైనా ఉంటే చెప్పు, తీరుస్తాం అన్నాడు రాజు. నా ఇనుపెట్టెలో ఒక చందుగాయి పెట్టి ఉంది, అందులో నా నిక్షేపం ఉన్నది, దాన్నొకసారి కళ్ళ చూడనిచ్చిన తర్వాత మరణదండన విధించండి అన్నాడు రాఘవయ్య. రాజుద్యోగులు వెళ్ళి ఇనపెట్టె తెరిచి చూస్తే అంతా ఖాళీగా ఉన్నది. అందులో ఉన్న చందుగాయి పెట్టి రాజసభలో తెరిచారు. అందులో ఒక నీరు కావి పంచే ఒక చిన్న చెంబు మాత్రమే ఉన్నాయి. ఇవేనా నీ నిక్షేపం అని రాజు ఆశ్చర్యంగా అడిగాడు. అవును మహారాజా, వాటిని నమ్ముకున్నంత కాలం నేను ఏ కష్టం ఎరగను. ఇంతలో నాకు లక్ష్మీ కటాక్షం సంప్రాప్తి అయింది. అది శాశ్వతం కాదని, ఈ స్థితి ఎప్పటికైనా వస్తుందని తెలిసే వాటిని భద్రంగా దాచి ఉంచాను. వాటిని నాకు ఇంపించినట్లయితే నా మానాన నేను పోతాను అన్నాడు రాఘవయ్య. రాజు ఆశ్చర్యపడి రాఘవయ్యను పోనిచ్చాడు. కథ కంచికి మనమింటికి. ఈ కథలను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.